అది స్టార్ట్. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ప్రస్తుతం ఏంటంటే క్లారిటీగా ఏది చెప్పలేని పరిస్థితిలో ఉన్నదండి. వెంకటిగా ప్రస్తుతం ఏంటంటే ఈ విషయాల గురించి ఎవరు కూడా సరైన రీతిలో స్పందించే అవకాశం లేదు ఎలా జరుగుతుంది అనడానికి. ఎందుకంటే వీళ్ళు వచ్చిన కాడి నుంచి ప్రస్తుతం లోడ్ బడ్జెట్లో ఉన్నది అని చెప్పి ఆ చేయవలసిన పనులు కొంచెం స్లో చేస్తున్నారు, ఎగ్గొడుతున్నారు అనడానికి ఏంటంటే మనం ఆ విషయం క్లారిటీగా చెప్పలేం. కానీ రాజకీయ నాయకులు ఏంటంటే కొంచెం లోడ్ బడ్జెట్లో ఉంది కాబట్టి చేసి ఒక సంవత్సరం ఆగి చేస్తా ఉన్నట్టుగా మొన్న చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది సార్. ఇంకా అదేలేండి, ఇంకా టైం ఉన్నదే. ఏమో ఈ జనాలందరూ కూడా ఇప్పుడు చేస్తారంటే ప్రతి ఏంటంటే పథకాలు ఏవో ఇస్తారన్నారు కాబట్టి అవి అనుకున్న రీతిలో ఇవి జరుగుతలేదు. అంటే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారులు వచ్చారు అని అనుకుంటున్నారంటారా ప్రజలు? అనుకోవడానికి అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ రకంగా కూడా అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ వచ్చాం కదా, కొంచెం లోడ్ బడ్జెట్లో ఉంది, కొంచెం సమయం కావాలన్నట్టుగా అలా అంటున్నారు. అంటే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అనేవి అయితే నెరవేర్చారని వీళ్ళు అంటున్నారు. సో మనకి ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల అభివృద్ధి చేయడం వల్ల ఇది అయితే లేట్ అవుతుందని వీళ్ళు అంటున్నారు. సో దీన్ని ప్రజలు అంటే మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుతం ఏంటంటే అధికారంలో వచ్చిన వెంటనే చేస్తానని వాళ్ళు అన్నారు కాబట్టి ఆ జగన్ ఇచ్చే హామీల మీద కొన్ని ఎక్కువ చెప్పడం జరిగింది. ఏంటంటే వచ్చిన వెంటనే అమలు అవుతే జగన్ ఇచ్చే ఆ పథకాల కన్నా ఎక్కువ వస్తాయి కదా కొంచెం అన్న ఆలోచనతో వీళ్ళు ఈ గవర్నమెంట్ని ఎక్కించడం జరిగింది. అయితే వీళ్ళు వచ్చిన వెంటనే మాత్రం చేయవలసిన పనులు కొంచెం ఏంటంటే అందులో లోడ్ బడ్జెట్ ఉన్న కారణాన్ని బట్టి మేము ఇప్పుడు చేయలేకపోతున్నాము, కొంచెం చేయడం జరుగుతుంది కానీ కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనకి హామీలు ఇవ్వడం బెస్ట్ అంటారా, లేకపోతే అభివృద్ధి పథకంలో వెళ్తూ హామీలు అనేవి ఇవ్వకుండా ఉండడం బెస్ట్ అంటారా? అసలు అభివృద్ధి అనేది ఖచ్చితంగా కావాలి కదండి, అభివృద్ధి కావాలి. పక్కన ఏంటంటే హామీలు అనేవి ఏంటంటే దానికి అవసరమైన వాళ్ళు మరి లేబర్ గట్టా ఉన్నారు కదా, పథకాలు అర్హులైన వాళ్ళు చాలా మంది దానికోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అదేంటంటే ఆ ఫలాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అదేమో మరి ఇలా సమయం అడుగుతున్నారు. మరి అది అంత తొందరగా అయితే జనాలు కూడా అంత సంతోషంగా ఉంటారు. అంటే అప్పుడు ఇచ్చినటువంటి జగన్ హామీలు ఏదైనా సామాన్యులకి ఉపయోగపడ్డాయి అనుకుంటున్నారా ఆంధ్ర ప్రజలు? అప్పుడు జగన్ మరి చాలా మట్టికి ఉపయోగపడ్డాయి కదండి. లేబర్ అందరూ చాలా మట్టికి సంతోషంగానే ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన కాడి నుంచి రావాల్సిన పథకాలు కొంచెం ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని చేదించారనుకోవచ్చా? అది నేను చెప్పలేనండి. అబద్ధపు హామీలు అంటానికి వాళ్ళు ఏదో చేయాలనే వచ్చారు. ఎందుకంటే జగన్ కన్నా ముందు కొన్ని చేశారు, దాంట్లో జగన్ వచ్చి ఇంకొన్ని ఎక్కువ చేశారు. ఇప్పుడు వీళ్ళు మేము అంతకన్నా ఎక్కువ చేస్తామని వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి కొంచెం ఏంటంటే అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సమయం ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా మేము అనుకున్నాం. సమయం ఇస్తే చేస్తే మంచిదే, లేదంటే మళ్ళీ జనాలకు మళ్ళీ జగన్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అది ఇప్పుడు చెప్పలేము సార్, అది కొంచెం టైం తీసుకుంటుంది. అంటే కాలం స్టార్ట్ అయింది, దగ్గర పడ్డది టీడీపీ జనసేనది అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చు. అంటే నిన్న మార్కెట్ గుంటూరు మిర్చి యాడ్ గురించి చూసుకుంటే లక్షలాది ప్రజలు వచ్చారు కదా జగన్ కోసం. అదేలేండి, అదేంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉన్నదని పథకాలు అదే కనుక చెప్పిన వెంటనే చేస్తుంటే ఇంకా జనాలు ఇన్కమ్ కొంచెం మంచిగా ఉండను. అది లేట్ చేయడం వల్ల కొంచెం వాళ్ళు కొంచెం వ్యతిరేకత ఉండడం వల్ల కొంచెం మళ్ళీ ఈ జగన్ ముందు కాలం చేశారు కాబట్టి ఆ విషయంలో కొంచెం సంతోషమే వాళ్ళు అతన్ని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ టీడీపీలోకి జత కట్టడం వల్ల టీడీపీకి ప్లస్ అయిందంటారా, జనసేనకి ప్లస్ అయిందంటారా? అంటే జనాల ఒపీనియన్, ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? అదేలేండి, అది నేను థ్యాంక్ యూ.